పెద్దలు అక్కడే నాగేశ్వరరావుకి, నాగార్జున గారి అభిమాన సంఘం రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అభిమానులకు, ఆ కమిటీ మెంబర్స్ అందరికీ, పెద్దలకి, పిల్లలకి అందరికీ నమస్కారం. ఈరోజు నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇలాగా నాగార్జున బాబుని ఆయన బర్త్డే రోజు మనం విష్ చేయడం తప్ప ఎప్పుడు ఇలాగ నేను కూర్చొని ఇది తీసుకోవడం, పెద్ద అనేటువంటిది చాలా ఆనందకరమైన విషయం. గొప్ప విశేషం ఏంటంటే ఇది నాగార్జున గారి ఫ్యాన్స్ వారి ద్వారా ఇచ్చినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇస్తున్నటువంటి ఈ విరాళం కూడా అది నిజంగా ప్రజల చేతి మీదుగా, నాగేశ్వరరావు చేతి మీదుగా ఇవ్వటువంటిది ఒక సహాయం కంటే కూడా ఆర్టిస్ట్కి ఒక మంచి ఆశీర్వాదంగా కూడా ఉంటుందని నా అభిప్రాయం. తర్వాత చాలా మంది మా అందరి దృష్టి ఏమిటంటే ఈ రోజున నాగేశ్వరరావుతో పెద్దలతో నటించేటువంటి భాగ్యం, తర్వాత ఆయన యొక్క ప్రశంసలు అందుకోవడం అనేటువంటిది కూడా నేను చాలా ఆర్టిస్ట్గా గర్వపడతానండి. ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడన్నా చెప్తూ ఉంటాను, అదే నాగేశ్వరరావు ఎప్పుడన్నా కనబడితే ఆర్టిస్ట్ గారు చాలా ఇదిగా ఆర్టిస్ట్ ఎంత పెట్టన్నారంటే తర్వాత రీప్లేస్మెంట్ లేదు, అలాగే చాలా అవన్నీ ఆశ్రయించినటువంటి విషయం. అలాగే వారి తనయుడు నాగార్జున గారితో కూడా నటించారు, మీ అందరికీ తెలుసు, చాలా పిక్చర్స్. లేకపోతే ఇంకొకటే కోరిక మిగిలింది, అది కూడా ఆయన పౌత్రుడు మనోడితో కూడా యాక్ట్ చేసి దెబ్బ తినాలనుకోండి ఆయనతో కూడా. ఫౌండేషన్ గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందని. అంటే అలాంటి నటుడికి ఇప్పుడు ఎలాగా ఇన్ని తరాలకి వారు పెద్దలు నాగేశ్వరరావు ఎలాగ ఆశ్రయించకుండా మనం మిగిలించారు అని మనం ఎలాగ ఆయన పెద్దలుగా మనం కలిసి చెప్పుకున్నామో అలా కూడా మాకు కూడా ఒక సర్టిఫికేట్లా ఉంటుందండి. నేను నాగేశ్వరరావుతో యాక్ట్ చేశాను, నాగార్జున గారితో యాక్ట్ చేశాను, ఆయన మనవడితో కూడా యాక్ట్ చేస్తున్నాను అనేటువంటిది కూడా మాకు కూడా, మా కెరీర్కి కూడా మాకు కూడా ఒక రకమైనటువంటి చెప్పుకోవడానికి ఇదండి. అయితే నా లైఫ్లో మిస్ అయింది నేను ఒక్కటే ఉండేదే, ఎంట్రమరాతో చేయలేకపోయాను పెద్దవారితో, అది ఒక్కటే నాకు మిగిలింది తప్ప మిగిలినన్నీ. అంటే అలాంటి ఆ జనరేషన్ అసలు సినిమాకి నేను ఎప్పుడైనా నాగేశ్వరరావు గురించి మాట్లాడుతుంటే ఒకటే చెబుతానండి, మీరు యాక్టింగ్కి నిఘంటు అండి, మీరు మీ గురించి ఇంకేం మాట్లాడతామండి. కాబట్టి ఆయన చూసి రిఫర్ చేసుకుని మనం తీసుకోవాల్సింది తప్ప మనం ఆయన గురించి ఇది కాదండి. అది మా ఈ జనరేషన్లో మా అందరినీ దక్కడం అనేటువంటి కూడా ప్రతి చక్కటి మంచి ఆయన నాగేశ్వరరావు కూడా ఆర్టిస్టులుగా ఆయన ఇచ్చేటువంటి సలహాలు కానీ అవి కానీ చాలా మంచివండి. భవిష్యత్తుకి ప్రొఫెషనల్గా మనం ఎలా ఉండాలి అని కొన్ని చక్కటి సలహాలు ఇవ్వడమే కాకుండా నిజ జీవితంలో కూడా మంచి వాదాలకు పెద్దరికంగా ఏదో కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచి మాటలు చెప్పిన ఎలా ఉంటున్నారు, ఇలా ఉండాలనేటువంటి అర్హత చాలా మందికి ఉంది కానీ వారంటే ప్రేమ ఉంటుంది. ఇది అంత ఆప్యాయతగా సొంత కుటుంబీకులతో మాట్లాడినట్టుగా మాట్లాడటం అనేటువంటిది వారి యొక్క సహజ నైజం వారిది. అందువల్లే భగవంతుడు కూడా వారిని అంత ఇదిగా పెట్టి మా అందరికీ ఆశీర్వాదం ఇచ్చేటువంటి అవకాశం కలిగించడం అనేది కూడా గొప్ప విశేషం. అయితే ఈ పర్వదినాన, ఇప్పుడు ఈ పుట్టినరోజు దినాన పెద్దల గురించి ఎక్కువ తలుచుకున్నాం. అలాగే నాగార్జున గారు కూడా మరి తండ్రి యొక్క నటుడుగా, తండ్రి యొక్క అడుగుజాడలో నడుస్తూ ఒక డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్గా, ప్రొఫెషన్ పట్ల ఒక శ్రద్ధగా, దాన్ని చాలా డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్గా, ఆర్గనైజర్గా తను యాక్ట్ చేయటమే కాకుండా పక్క వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉండటం, తర్వాత మంచి భవిష్యత్తుని తను ప్లాన్ చేసుకోవడం, అలాగే
అలాంటిది చాలా గొప్ప విశేషం ఉండి తండ్రి దగ్గర నుంచి పుణికించుకున్నటువంటి గొప్ప క్వాలిఫికేషన్ అర్జున్ గారికి కూడా. అలాగే మరి ఆనందం ఏంటంటే జనరల్గా గొప్పగా మనం చెప్పుకోవాలంటే కళాకారులకి ఒక ఆశీర్వాదంగా నేను స్వీకరిస్తూ కోశాధికారికి నేను దాన్ని మా అసోసియేషన్ తరఫున రిసీవ్ చేసుకున్నాను. అది మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ నాగార్జున గారికి నేనే హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నట్టుగా అన్ని రకాలుగా పైకి రావాలని ఆనందాన్ని మేమందరం పంచుకోవాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అభిమానుల పట్ల చాలా మంచి విషయాలు, శ్రేయోదాయకమైన విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. అభిమానులందరూ దయచేసి ఆ మ్యాగజైన్స్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత చేసుకోవచ్చు. మనం ఇప్పుడు నాగార్జున గారి జన్మదిన పర్వదినానికి వచ్చాము. అందరూ డిసిప్లిన్డ్గా ఇటువైపు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా జర్నలిస్ట్ ప్రముఖులు, మన అక్కినేని అభిమానులకు అత్యంత ఆత్మీయులు, మిత్రులు శ్రీ ప్రభు గారిని అభిమానులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను.